ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు తన ప్రజలను దీనులుగా చూడాలని ఆశపడుతున్నారు. నిజానికి మన దేవుడు దీన మనసు కలవాడు కాబట్టి మనము కూడా అలానే ఉండాలని ఇష్టపడుతున్నారు. అయితే న్యాయ విధులను బట్టి దీనులను నడిపిస్తారట. దీనులను ఆయన చక్కని మార్గములో నడిపించి శ్రేష్టమైన గమ్యానికి చేరుస్తాడు. నీటి కాలువల యొద్దకు నడిపిస్తాడు. ఫలభరితమైన స్థలములోనికి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దీనులకు తన మార్గాన్ని నేర్పిస్తాడట. ఆయన నేర్పించకపోతే ఈ లోకంలో జీవించటం సాధ్యమేనా? ఈ లోకంలో మేలు పొందటం సాధ్యమేనా? అపవాదిని ఎదిరించి విజయం పొందటం సాధ్యం కాదు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, శోధనలు దేవుని సహాయంతో మాత్రమే జయించగలం. ఆ జ్ఞానం దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన పని ఏంటంటే దీనత్వం కలిగి జీవించటమే. ఆయన నీకు తన మార్గాన్ని తెలియచేస్తాడు. మోషే దేవుని మార్గం కోసం అడిగినప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్తున్నాడు. మోషే ఐగుప్తులోని సకల విద్యలలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉండాలని, దేవుని మార్గంలో నడవాలని ఆశపడతాడు. భయంకరమైన అరణ్యంలో తన ప్రయాణం సాగినప్పటికీ, ఎంతోమంది మోషే మీద తిరుగుబాటు చేసినప్పటికీ, ఎంతోమంది మోషే మీద సనిగినప్పటికీ, గొనిగినప్పటికీ, శత్రువులు ఎదురైనప్పటికీ, అడుగడుగున ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని సహాయం పొందుకున్నాడు. మోషేను తన స్నేహితునిగా చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎలా జీవించాలో తెలియటం లేదా? కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలియటం లేదా? సమాధానం ఎలా పొందుకోవాలో తెలియటం లేదా? పరిస్థితులు నీ స్వాధీనంలోనికి రావటం లేదా? సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నావా? వ్యసనం నుంచి బయటకు రాలేకపోతున్నావా? ప్రభువుని అడుగు. దేవుని నడిపింపు కొరకు, దేవుని మార్గం కొరకు దీన మనస్సుతో అడుగు. నీ సొంత ప్రయత్నాలు మానే. మనుషుల సహాయం కోరి సమస్యలు అధికం చేసుకోకు. దేవుని సహాయం అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి గొప్ప కార్యాలు పొందుకో. దేవుని సన్నిధిలో నీవు అడిగినప్పుడు తన మార్గములో నిన్ను నడిపించి శ్రేష్టమైన గమ్యానికి నిన్ను చేరుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవిద్దాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.